For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. యునానీలో హస్తప్రయోగం చేసినట్టు ఎలా గుర్తించవచ్చు? అలా ఎన్ని రకాలు సార్? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి, ఎండి యునాని అండి. నేను ఎండి యునాని విజయవాడ నుండి చేశానండి, నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ నుండి. ఇవాళ నా టాపిక్ ఏంటంటే, మా బ్రదర్ ఒక యాంకర్ అడిగిన విషయం ఏంటంటే, మీరు హస్తప్రయోగం చేసే పేషెంట్స్కు యునానీలో ఎలా పరీక్షిస్తుంటారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు అని అడిగారు. అది అమ్మ, దానికి చాలా రకాలుగా ఉంటాయి. హస్తప్రయోగం చేయడంలో మనం లోకల్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము, ఒక హస్తాలకు కూడా చూస్తాము, జననాంగాలు కూడా చూస్తాము. దాని ద్వారా తెలుస్తుంది. కానీ ముఖ్యంగా బయట నుంచి ఎలా తెలుస్తుందంటే, అంటే ఫేస్ మీద ఈ మరకలు వచ్చేయటము, అలాగే మన ఫేస్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోవడం, హెయిర్స్ కూడా రాలడం మొదలవుతాయి. అలాగే ఎస్పెషల్లీగా ఈ చేయి కదండి, చేయి చూడండి, టైట్గా ఇలా టైట్గా వండుతుంటుంది, ట్రిమ్మర్స్ లాగా వస్తుంటుంది. ఇలా టైట్గా హస్తప్రయోగం ఎక్కువ చేసే వాళ్ళలో ఇలా టైట్గా మెత్తగా ఇలా నార్మల్గా ఉంచినప్పుడు రాదు, టైట్గా ఇలా ఉంచినప్పుడు కొంచెం షేక్ అవుతుంటాయి హెయిర్స్, కొంచెం ఈ వేళ్ళు. అంటే దానికి అర్థం ఏంటంటే, యుక్త వయసులో లేత వయసులో ముసలోడిలాగా ఒక మగాడి చేతులు వనుకోవు కదండి. కానీ హస్తప్రయోగం చేసే వాళ్ళలో చేతులు మాత్రం, ఈ చేయి మాత్రం, ఈ చేయి అయినా షేక్ అవుతుంటుంది, ఏళ్ళు షేక్ అవుతుంటాయి హస్తప్రయోగం చేసి. అంటే మేము గుర్తించడానికి పైన తిప్పి మరీ చూడాల్సిన అవసరం లేదు. అడిగి అంగం సైజు పాడైనప్పుడు పైన తిప్పాల్సి వస్తుంది. కొన్ని అంటే సైజు పాడైనప్పుడు, వంకరైనప్పుడు తప్ప చేతితోనే తెలుసు. యునానీలో ఈ చేయి షేక్ అయింది అనుకోండి, ఆడ హస్తప్రయోగం చేస్తున్నట్టు మేము గుర్తిస్తాం. వేరే వ్యాధుల్లో కూడా ట్రిమ్మింగ్, అంటే వయసు నరాల మధ్యలో నరాల సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది సమస్య, ట్రిమ్మర్స్. కానీ ఎక్కువ శాతం మీరు యుక్త వయసులో ఈ మన యూత్ పిల్లవాళ్ళకి చూడండి, మగవాళ్లకు హస్తప్రయోగం వల్ల చేతులు బాగా వణుకుతుంటాయి. మీరు గట్టిగా పెట్టి ఏకాంతం ఉన్నప్పుడు చూసుకోండి, వణుకుతుందంటే మీరు కొట్టుకున్నారంటే ట్రీట్మెంట్ అవసరం అన్నట్టు. ట్రీట్మెంట్ అవసరం లేకుండా మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, మళ్ళీ అంగస్తంభం, సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది, సెక్స్ టైమింగ్ తగ్గుతుంది, మళ్ళీ అనర్థాలు వస్తాయి. కాబట్టి సెక్స్ అనర్థాలు రాకుండా ఉండాలంటే దాంపత్య జీవితం డామినేట్ చేయాలి, భార్య మీద మనకు నమ్మకం ఉండాలంటే సెక్స్ మంచిగా జరిగి తీరాలి. సెక్స్ మంచిగా జరిగినప్పుడు భార్య భర్తల మధ్య బాండింగ్ అన్యోన్యత ఉంటుంది. సెక్స్ జరగకపోతే బాండింగ్ ఉండదు, అన్యోన్యత ఉండదు. అది ఎప్పుడు ఉండదు కాబట్టి హస్తప్రయోగం చేస్తున్నప్పుడు చెప్పాను కదండి, చేతులు వణుకుతాయని. రేపు అంగం కూడా మెత్తగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు నా సందేశం ఏంటంటే, మీకు అలవాటు ఉంటే మానేసుకోండి, మీరు ట్రీట్మెంట్ చేసుకుని పెళ్ళికి వెళ్ళండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఆయుధం కరెక్ట్ పెట్టుకుంటాం, లేకుంటే ఓటమి. ఇక్కడ కూడా రెండు శరీరాల మధ్య జరిగే యుద్ధం సెక్స్ అనేది. ఆ యుద్ధంలో ఓటమి ఏంటంటే, నువ్వు పడుతున్నగానే వీర్యం వెళ్ళిపోయింది, నువ్వు మెత్తబడిపోయింది, నువ్వు ఓటమికి చెందినట్టే. భార్యకు భావి ప్రాప్తి కలిగే వరకు సెక్స్ చేయగలగాలి, అప్పుడే నువ్వు యుద్ధంలో నువ్వు గెలిచినట్టు. సెక్స్ అనేది అదే. నువ్వు ఎప్పుడు భార్యతో కలిసినా, ఒక 10 సార్లు కలిసిన 8 సార్లైనా ఆమె భావి ప్రాప్తి పొందాలి. 2 సార్లు నువ్వు ఓడిపోయావు అనుకో ఏం కాదు, కానీ 2 సార్లు నువ్వు కలిసి 8 సార్లు నువ్వు ఓడిపోయావు అనుకో, అది నీకు నామోషి. నీకైనా నాకైనా ఎవరికైనా. భార్యకు మన రాజ్యానికి ఎలా ఏలుకుంటాం, సెక్స్ కూడా అలాగే ఏలుకోవాలా. బెడ్ మీదకి వెళ్తే మనంత అసలు వీరుడు ఎవడు లేనట్టు పోవాలా, అంతా విజృంభించాలి. మీలో మగశక్తి తగ్గింది, కామశక్తి తగ్గింది అనుకోండి, అసమర్థత ఎక్కువైపోయింది అనుకోండి, నాతో కలవండి. ఈ నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద, పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చా, లేదా నాతో నేరుగా కలిసి మీరు ఈ సమస్యతో యునాని వైద్యంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు.